హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం హయత్ నగర్ దగ్గర ఉన్న కుంట్లూరులో ఉన్నామండి. ఇక్కడ మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ ప్రైస్ లో హౌస్ వచ్చింది. ఇది 157 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి. 4 BHK ఉంటుంది. అలాగే మనకి ముందు వచ్చేసి 25 రోడ్ ఉంటుంది. ఇది వెస్ట్ ఫేసింగ్. గ్రౌండ్ లో 2 BHK విత్ పార్కింగ్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంది, చాలా స్పేసెస్ ఉంది. దాని డీటెయిల్స్ మనం వీడియో చూపించుకుంటూ మాట్లాడుకుందామండి. హౌస్ ఎలివేషన్ చూడండి, చాలా బాగుంది, విల్లా మోడల్ లాగా. అలాగే మా ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైనా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన ఉంది, కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఒక చిన్న విషయం ఏంటంటే, చాలా మంది బిల్డర్స్ కాల్ చేసి నా నెంబర్ అడుగుతున్నారంట. నా నెంబర్ సపరేట్ గా మీకోసమే స్క్రీన్ పైన ఇస్తున్నానండి. మీరు ఆ నెంబర్ చూసి కాల్ చేయండి. హౌస్ చూసే ముందు ఇంకొక విషయం ఏంటంటే, హౌస్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. 75% అయితే కంప్లీట్ అయిందండి. హౌస్ అయితే మీకు కంప్లీట్ చేసిస్తారండి. హౌస్ ప్రైస్ తక్కువ ఉందని అలానే ఇస్తారు అనుకోకండి. మొత్తం కంప్లీట్ చేసిస్తారు. రెడీ టు మూవ్ లెక్క మీరైతే గృహ ప్రవేశానికి వచ్చేటట్టు చేసిస్తారండి. ఇప్పుడైతే మనం హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇందులో మనకి పెద్ద కార్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా వస్తుంది, చూపిస్తాను. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, చాలా స్పేసెస్ తీసుకున్నారు. ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి హౌస్ బ్యాక్ సైడ్ అండి. ఇది బోర్ వచ్చేసి మనకి 500 feet డెప్త్ ఇచ్చారు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సంప్ అండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ హౌస్ బ్యాక్ సైడ్ చూడండి, సెట్ బ్యాక్ అయితే చాలా తీసుకున్నారు. 6 feet తీసుకున్నారండి. కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దామండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ డోర్ వస్తుంది. ఇది హాల్ కమ్ డైనింగ్ వచ్చింది. మీకు ఇక్కడ డస్ట్ కనిపిస్తుంది కదా, హౌస్ మొత్తం డస్ట్ యూజ్ చేయలేదు. మనకి ఓన్లీ బండల కింద కోసం అని ఇక్కడ వేసారండి. ఇప్పుడు బండలు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డస్ట్ పోసారు. ఇది హాల్ అండి. హాల్ చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వచ్చిందండి. చూడండి, చాలా పెద్దగా వచ్చింది టీవీ యూనిట్ అయితే. ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. ఇది హాల్ కమ్ డైనింగ్ అని చెప్పాను, ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఇంకా ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి, బ్యాక్ సైడ్ వెళ్ళడానికి వాష్ ఏరియా కోసం. ఇది వచ్చేసి పూజ రూమ్. ఇది కిచెన్. ఒకసారి కిచెన్ చూడండి, స్పేసెస్ ఉంది. 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, మనకి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి ప్లాట్ఫామ్ వచ్చేసి. ఇది మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. మనకి గ్రౌండ్ లో 2 BHK వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా చాలా స్పేసెస్ వచ్చింది, చూపిస్తాను. ఇది కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ సపరేట్ గా ఇచ్చారండి కబోర్డ్ పెట్టుకోవడానికి. అలాగే చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. వాష్రూమ్ అయితే మనకి అటాచ్ వాష్రూమ్ స్పేసెస్ వచ్చింది, కాకపోతే కొంచెం చీకటి ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇందులో చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. మనకి చూడండి, చాలా పెద్ద విండో వచ్చిందండి. అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ వస్తున్నాయండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనకు 2 BHK వచ్చింది, కాకపోతే ఇంకా చాలా స్పేసెస్ గా చాలా బాగుంటుంది పైన అయితే. రండి చూద్దాం. కోట్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉందండి.
ఇక్కడ మనకి రేలింగ్ వస్తుందండి. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది. చూడండి, చెప్పాను కదా మనకి పైన వచ్చేసి చాలా స్పేసెస్ వచ్చిందని. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మీరు ఇప్పుడు బుక్ చేసుకొని ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకి పెయింట్ కావచ్చు, అలాగే ఫాల్ సీలింగ్ అవన్నీ మీ ఆప్షన్ బట్టి చూసుకోవచ్చండి. మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం మనం ఏం చేయలేం కదా. హాల్లో టీవీ యూనిట్ ఇచ్చారండి. మనకి హాల్లో 2 విండోస్ వచ్చాయండి. చెప్పాను కదా అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ వస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ అండి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారు. అంటే సింపుల్ ఉంది, చాలా గ్రాండ్ కనిపిస్తుందండి. ఈ హౌస్ మొత్తం కూడా మనకి విల్లా మోడల్ కడుతున్నారండి, చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి పూజ రూమ్. పూజ రూమ్ కొంచెం స్పేసెస్ వచ్చింది కింద దానికంటే. ఇది కిచెన్. పూజ రూమ్ పక్కన కిచెన్ వచ్చింది. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో అయితే 5-6 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి చూడండి సపరేట్ గా ఇచ్చారు, చూద్దారండి. చూడండి, మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకొని సపరేట్ గా పాయింట్ ఇచ్చారు. నాకు అది చాలా బాగా నచ్చింది. మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. ప్లాట్ఫామ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది, ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి రెగ్యులర్ గా 150 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇంత పెద్ద కిచెన్ అయితే ఇవ్వరండి, వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారు. అలాగే విండో కూడా ఇచ్చారు, చాలా పెద్దగా వచ్చింది విండో కూడా. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియా కోసం. రండి, వాష్ ఏరియా చూపిస్తాను. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. అలాగే మనం బాల్కనీ కూడా ఇక్కడ చూడండి, మనకి 2 సైడ్స్ బాల్కనీ వచ్చింది. చూడండి, స్పేసెస్ ఉంది బాల్కనీ కూడా. మనకి ఇక్కడ హాల్ నుంచి కూడా రావచ్చు బాల్కనీలకి. ఇక్కడ మనకి హాల్ నుంచి కూడా బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ స్లైడింగ్ ఇస్తారు, చాలా బాగుంటుంది. మనం లాస్ట్ వీడియోలో కూడా చూపించాము స్లైడింగ్ వస్తే ఎలా ఉంటుందని. అలానే వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. అలాగే వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్ ఉందండి. మనకి ఇందులో అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. మనకి గ్రౌండ్ లో కొంచెం చిన్నగా వచ్చింది, మనకి పైన అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూడండి. చూడండి, మనకి సపరేట్ గా ఇచ్చారు, కబోర్డ్ పెట్టుకున్న స్పేస్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది. అంటే సింపుల్ ఉంది, కాకపోతే గ్రాండ్ కనిపిస్తుందండి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. చెప్పాను కదా అన్ని ఫాల్ సీలింగ్ కూడా మనకు విల్లా మోడల్ ఇచ్చారు. పెయింట్ అయిపోతే మాత్రం చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. చూడండి, ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉంది అనేది. చూడండి, మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు, వర్షం వాటర్ వాటి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. ఈ మధ్య చాలా మంది బిల్డర్ ఇలానే ఇస్తున్నారు, కస్టమర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. ఇప్పుడు ఈ హౌస్ కు వాడిన స్టీల్ చూపిస్తానండి. మనకి రెగ్యులర్ గా అయితే 4 వచ్చేసి 16 mm, 2 వచ్చేసి 12 mm ఉంటాయండి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా 16 mm రాడ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది బిల్డర్ ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం కావద్దని చాలా బాగా ఇచ్చారు. మనం ఇంకా 5 ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉండండి. అంటే మనం రెగ్యులర్ గా అయితే ఎక్కడ చూడడం, వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారండి. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద హౌజెస్. అలాగే చాలా పెద్ద కాలనీ ఉంటున్నారు కూడా. చూడండి, మొత్తం డెవలప్ అయిన కాలనీ. ఈ లొకేషన్ వచ్చేసి మనకి హైత్ నగర్ గుంటూరు అండి, హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 6. ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. హౌస్ మనకి విల్లా మోడల్ ఉంది, కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు వాడిన స్టీల్ కూడా చూపించాను కదా, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. అంటే ఇవన్నీ బట్టి నేను చెప్తున్నాను చాలా బాగుంది అనేసి. మనకి విజయవాడ హైవేకి హైత్ నగర్ కి ఇంత దగ్గరలో ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎక్కడ లేదండి. హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది. నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక్కడ ఏరియాలో మనకి ఓన్లీ గ్రౌండ్ 150 స్క్వేర్ యార్డ్స్ కి 90-85 చెప్తున్నారు. కాబట్టి ఇదైతే చాలా తక్కువ ప్రైస్ ఉంది. ప్రైస్ తక్కువ ఉందని చెప్తున్నాం కానీ ప్రైస్ చెప్తున్నాను చూస్తున్నారా. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 98 lakhs అండి. అది కూడా ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ చేస్తారు.
ఇప్పుడు 98 లాక్స్ అంటే తక్కువ ప్రైస్ అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏరియాలో మనకి ఇంత 157 స్క్వేర్ యార్డ్స్ లో G+1 అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. మనకి హైవేకి దగ్గరలో అలాగే మనకి మెయిన్ రోడ్ దగ్గరలో ఇంత డెవలప్ అయిన కాలేజ్ దొరకడం అంటే చాలా కష్టం అండి. అందుకని నేను తక్కువ ప్రైస్ అని చెప్తున్నాను. అది కూడా మనకి G+1 కాబట్టి తక్కువ ప్రైస్ అని చెప్తున్నానండి. అలాగే ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. అలాగే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అంటే మనకి విజయవాడ హైవే దగ్గర కదా, హైత్ నగర్ అయితే చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే హైత్ నగర్ విజయవాడ హైవేకి అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ అండి. అలాగే మనకి గుంటూరు బస్ స్టాప్ కి అయితే ఓన్లీ 500 మీటర్స్ ఉంది. అలాగే మనకి ఓవరాల్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరు కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇక్కడ హైత్ నగర్ ఏరియాలో చాలా మంది అడిగారు కాబట్టి ఇక్కడ ఏరియాలో వీడియో చేస్తున్నా అండి. అలాగే మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుండొచ్చు, కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది. మీరు విజయవాడ హైవేకి హైత్ నగర్ ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నేను చెప్పడం కాదు. అలాగే మీరు తీసుకున్నాక కూడా నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి తీసుకున్నామని. అలాగే ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇచ్చాను. అలాగే ఇప్పుడు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.